చాలా నేను సందీప్ చాలా మంది ఫీల్ అవుతున్నాము. కానీ ప్రశాంత్ గురించి చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. ఇలా జరిగింది అనగానే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేశాను అండ్ మీడియా వాళ్ళకు కూడా కొంతమంది కాల్ చేశాను. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఏంటి అని మేము అన్నీ కనుక్కున్నాము. సో సందీప్ కూడా ఫాలోఅప్ చేస్తున్నాడు. ఎందుకంటే అరే కష్టపడి ఒక రైతు కొడుకుగా కష్టపడి ఒక సామాన్యుడిగా బిగ్ బాస్లోకి వచ్చి ఇంతమంది సెలబ్రిటీస్ ముందు తను ఒక టైటిల్ సాధించడం అనేది అది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా తన కష్టం మీదే తను గెలుచుకున్నాడు. కానీ ఎందుకు ఇలా జరిగింది ఏంటి అవన్నీ కూడా అసలు నిజంగా ఒక బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు ప్రశాంత్కి నిజంగా చెప్తున్నానండి. లోపల ఇందులో ప్రశాంత్ ప్రమేయం అస్సలు లేదు, ప్రశాంత్కి సంబంధం లేదు. ఎందుకంటే ఒక 100 రోజులు బయట ప్రపంచం తెలియకుండా లోపల ఉన్న వ్యక్తులకి బయట ఒక ఫోన్ కాంటాక్ట్ కూడా ఉంది, బయట ఏం జరుగుతుందో ఎవరెవరు వస్తున్నారో అసలు ప్రశాంత్ క్రేజ్ ఏంటో కూడా లోపల ప్రశాంత్కి తెలీదు. సో అలాంటి ప్రశాంత్ బయటికి వచ్చినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ సొంత వాళ్ళు ఫ్రెండ్స్ అవనివ్వండి, తన వెల్ విషర్స్ అవనివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ప్రాపర్ గైడెన్స్ లేదు. సో ఆ గైడెన్స్ లేక చెప్పిన మాట వినకపోవడం వల్ల నిజంగా ఇలా జరిగింది. చాలా చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో టైటిల్ తీసుకొని ఒక్కరోజు కూడా కాలేదే, అలాంటిది జైలుకి వెళ్ళడం ఏంటి. వాళ్ళ పేరెంట్స్ అండి, వాళ్ళ చెల్లిని వాళ్ళ పేరెంట్స్ని స్పెషల్లీ వాళ్ళ అమ్మగారిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఏమన్నారంటే రూల్స్ పోలీసులు చెప్పేది ఏంటంటే రూల్స్ బ్రేక్ చేశారు, మేము చెప్పాము రూల్స్ బ్రేక్ చేశారని చెప్తున్నారండి. అదేనండి, ఇప్పుడు పోలీసులు మనల్ని కాపాడేవారు. సో ప్రతి క్షణం పోలీసులు మన గురించి కష్టపడేవాళ్ళు. 100% పోలీసుల రూల్స్ బ్రేక్ చేసిన అది ఎవరైనా, కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీ అయినా ఎంతటి వారైనా పోలీసుల రూల్స్ బ్రేక్ చేశారంటే ఖచ్చితంగా అది పనిష్ చేయాల్సిందే. కానీ ఇందులో పల్లవి ప్రశాంత్ ప్రమేయం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్కి బయట జరిగేది తెలీదు. 100 రోజులు తన లోపల ఉన్నాడు, తన క్రేజ్ ఏంటో కూడా తనకు తెలీదు. అప్పుడే టైటిల్ తీసుకొని ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఎవరైనా అసలు తను సాధించగలడా? ఇంతమంది సెలబ్రిటీస్ మధ్య నేనేంటి, ఈ టైటిల్ కొట్టుకోవడం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక పెద్ద మంచి డాన్సర్గా సుధా చంద్రన్ లాగా ఒక టైటిల్ సాధించాలనుకుంటా. అది వచ్చిన చోటు నాకు పిచ్చి పీక్స్లోకి వెళ్తుంది. సో ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. సో ప్రశాంత్కి బిగ్ బాస్ టైటిలే డ్రీమ్. సో వాడు ఒక్కసారి లోపలికి వెళ్తేనే చాలు నా లైఫ్కి అనుకున్న ప్రశాంత్కి ఆ టైటిల్ వచ్చేసరికి వాడు ఒక్కసారిగా హైపర్ అయిపోయాడు. అది ప్రతి మనిషికి ఉండేది. కానీ దాన్ని వాడి చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం హెల్తీగా ఒక మంచిగా ఆర్గనైజ్డ్గా గైడ్ చేయాలి. అంటే ఎవరికి ఇప్పుడు ప్రతిదీ కూడా ఎవరికి మన వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చెప్పిన బిగ్ బాస్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పక్కనున్న వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేసి ఒక ప్లేస్లో, ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఒక్కొక్క ప్లేస్లో మీటింగ్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫాలోయింగ్ ఉంటుంది. మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, మేము రోజు కొన్ని ఈవెంట్స్ చూస్తాం కాబట్టి, హీరోయిన్స్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందో మాకు తెలుస్తుంది కాబట్టి మాకు ఒక ఐడియా ఉండి మేము ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకుంటున్నాం కొంచెం. సో వీళ్ళకి ఏంటంటే కనీసం వాళ్ళ పిఆర్ మాటలు విన్నా కూడా వాళ్ళకు సడన్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారో లేకపోతే వినలేదో తెలియదు. కానీ ప్రాపర్గా ప్రశాంత్ని బయటికి తీసుకెళ్ళే ఒక గైడెన్స్ లేకనే ఇదంతా సమస్య తెచ్చుకున్నాడు ప్రశాంత్. అయితే జ్యోతి గారు, ఈయనకి పల్లవి ప్రశాంత్కి టైటిల్ రావడం కరెక్టేనంటారా? 100% అండి. అయ్యో తను ఒక సింపతి బేస్గా లోపలికి వచ్చిన 100% తన కష్టం మీదే తన టైటిల్ గెలుచుకున్నాడు అనడానికి ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే తను కష్టపడ్డాడు. ఒక చిన్న స్థాయి నుంచి ఎక్కడో ఒక రైతు కొడుకు సరే సెంటిమెంట్గా లోపలికి వచ్చిన ఎంతమంది టాలెంట్స్ ఉన్నారండి. ఇప్పుడు సందీప్ గారు ఉన్నారు, శివాజీ అన్న గారు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, ఎంతో సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరిలో ఫిజికల్గా మెంటల్గా తన బిహేవియర్ వైజ్గా కూడా స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా శివాజీ అన్న మాటలు విని తన గైడెన్స్తో అలా
కష్టపడి ఫైనల్స్ వరకు జెన్యున్గా టైటిల్ తీసుకున్నాడండి. ప్రశాంత్ టైటిల్ ఖచ్చితంగా తను ఒక రైతు కొడుకు అనే సింపతి బేస్ అయితే కాదండి. లోపలికి వచ్చాడు, ప్రతి టాస్క్ వెనకాల ఒకటి మాట్లాడడం, ముందు ఒక మాట్లాడడం, ఒకరిని అబ్యూజింగ్గా వాడడం, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం, అలాంటిది ఎప్పుడు స్పెషల్లీ అమ్మాయిల విషయంలో కూడా, ఆడపిల్లల విషయంలో కూడా ఇలా మాట్లాడడం ఎప్పుడూ లేదు. ఇంకా చిన్న చిన్న గొడవలు అంటే అది బిగ్ బాస్ హౌస్లో కామనే. సో ఖచ్చితంగా ప్రశాంత్ లోపలికి వచ్చాక తన కష్టం మీదే తను టైటిల్ తీసుకున్నాడు అని నేను సందీప్ గారు భావిస్తున్నాం. ఇది 100% నిజం. అయితే ఈ కోర్టు ఈ విషయంపై 14 రోజులు రిమాండ్ విధించిందండి, జైల్లో పెట్టిందండి. దీన్ని ఎలా చూస్తారు మీరు? 14 రోజులు అనమాట. ఒక పరంగా అండి, ఎప్పుడైతే మనము పోలీస్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవైతే మనం క్రాస్ చేస్తామో దానికి ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఎప్పుడు కూడా నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. కానీ ఇది ప్రశాంత్కి తెలియకుండా జరిగిన విషయం. అంటే ప్రశాంత్కి తెలియకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్యాన్స్ అవనివ్వండి, ఎవరైతే అవనివ్వండి, వాళ్ళ సొంత మనుషులు అవనివ్వండి, వాళ్ళు పిచ్చెక్కిన కోతుల్లాగా, ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో, తర్వాత నుప్పు మీద ఉంటే ఇంకా ఎగురుతుందట. అదండి, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో అసలు వీళ్ళని ప్రశాంత్ ఫ్యాన్స్ అండి, ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పను, కొంతమంది అన్నపూర్ణ దగ్గర ఉన్న వాళ్ళని నేను అసలు నీచమండి, ఎంత నీచమైన మనుషులంటే వాళ్ళ బిహేవియర్స్ చూస్తున్నాను. ఒక్కొక్క సెలబ్రిటీని ఎలా తిడుతున్నారంటే అసలు మీరు మనుషులేనారా? మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు, మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారు, ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు స్క్రీన్కి వచ్చి వీడియోస్ తీసి పెట్టారు. సో నిజంగా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే ప్రశాంత్ని ఇరికిచ్చేసి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఈరోజు ప్రశాంత్కి పరిస్థితి తీసుకొచ్చారో ప్రతి ఒక్కరిని కార్లు పగలగొట్టడం కానీ మిగతా సెలబ్రిటీస్కి ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నాకు శిక్ష వేయాలని కోరిక. కానీ నిజంగా చెప్తున్నానండి, నాకు తోడ బుట్టకపోయినా ప్రశాంత్ జర్నీ నేను చూశాను. స్టార్టింగ్లో ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. నేను చాలా వీడియోస్ కూడా చేశాను. ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల చాలా మందికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అలా చేశారు. అప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఫోన్ చేశారు నాకు. వాళ్ళ ఫ్యామిలీలో ఫోన్ చేసి, అక్క మాకు సంబంధం లేదక్క, మా మనుషులు అయితే కాదక్క, నిజంగా మీరు బాధపడితే సారీ అక్క, నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెడుతున్నారో మాకు సంబంధం లేదక్క, ప్రశాంత్ పేరు చెప్పుకొని వేరే వాళ్ళు పెడుతున్నారక్క అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాతో మాట్లాడారు. సో దాని తర్వాత సందీప్ గారు ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్తో పర్సనల్గా తను ఉన్నారు కాబట్టి అసలు ప్రశాంత్ నేచర్ ఏంటి, ప్రశాంత్ ఎలాంటి వాడు అనేది నాకు క్లియర్గా చెప్పాడు. కానీ ప్రశాంత్ వెరీ గుడ్ పర్సన్, చాలా పర్సన్. ఇంకా యాటిట్యూడ్ అంటారండి, అది కొంతమందికి ఉంటుంది. చిన్న స్థాయి నుంచి ఎక్కడో ఉన్న అతను అసలు నేను గెలుస్తానా గెలవనా, ఇండస్ట్రీలో ఒక హీరోతో పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే చాలు అనే ఒక మనిషి సడన్గా నైట్కి నైట్ ఇంత స్టార్డమ్, ఇంత సెలబ్రిటీ అయిపోయాడు. టైటిల్ వచ్చింది అనగానే వాడికి ఎలా బిహేవ్ చేయాలో తెలియలేదు. ఎవరైతే వాడిని నువ్వారా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అరే నీ ముఖానికి బిగ్ బాస్ ఏంట్రా, అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అనే దాంతో వచ్చిన బిహేవియర్ తప్ప వాడు ఒకరిని హర్ట్ చేయాలి, ఒకరిని బాధ పెట్టాలి, అంతవరకు ఒక దరిద్రంలో జరిగిపోయిందండి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వాడికి ఒక టైటిల్ తీసుకున్నాడు ప్రశాంత్, ఒక టైటిల్ తీసుకొని బయటికి వచ్చాడు. శనీశ్వరుడు నెత్తి మీద తాండవించినట్టుగా ఒక్క నైట్లో స్టార్డమ్, ఒక్క నైట్లో 1 నైట్లో మొత్తం ఇంత ఘోరం జరిగిపోయింది. అయితే జ్యోతి గారు, చాలామంది ఏమంటారంటే మీరు అన్న టైటిల్ రైతు బిడ్డ అన్న సెంటిమెంట్ ద్వారా వచ్చింది, నిజంగా అతనికి ఏం టాలెంట్ లేదని అంటున్నారండి. రైతు బిడ్డ అన్న ఒక సెంటిమెంట్తో తనకి టైటిల్ వచ్చేసింది అంటున్నారు. దీన్ని ఏమంటారు? అంటే లోపల బిగ్ బాస్ హౌస్లో అయితే సెంటిమెంట్ టాస్క్లు అయితే పెట్టలేదు కదండి. అసలు 100% రాంగ్ అండి. పల్లవి ప్రశాంత్ అనే వారికి టైటిల్ వచ్చిందంటే 100% డిజర్వ్. ఎందుకంటే అక్కడ ఎండమాల్ షైన్ ఇండియా టీం వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు చుట్టూ కొన్ని వేల కెమెరాల్లో అబ్జర్వ్ చేస్తుంటారు ఒక మనిషిని. సో వాళ్ళేమంతా ఈజీగా ఒక మనిషికి టైటిల్ ఇచ్చారు కదండి. సో ఒక మనిషికి టైటిల్ బిగ్ బాస్ లాంటి ఇంతమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు అక్కడ అందరికన్నా మోస్ట్ సీనియర్ శివాజన్న గారు ఉన్నారు. సో అలాంటి శివాజన్న గారికి కూడా కాకుండా ఎంతోమంది వాళ్ళ ఛానల్ వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి
పల్లె ప్రశాంత్కి టైటిల్ ఇచ్చారంటే నాట్ ఓన్లీ సెంటిమెంట్ అండి, ప్రశాంత్ కష్టపడ్డాడు ప్రతి ఒక్క విషయంలో, తన 100% ఇచ్చి ప్రతి ఒక్క టాస్కులు గెలిచి చాలా కష్టపడి ప్రతి ఒక్కరి మనసుల్ని గెలిచి ఓట్లు వేయించుకొని ప్రశాంత్ గెలిచారండి. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. అయితే ఆట సందీప్ మాస్టర్ గారు, మీరు ఇతనితో జర్నీ అసలు ఏ విధంగా సాగింది, ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది మీరు? అసలు ఇప్పటి వరకు నేను ప్రశాంత్ని డైరెక్ట్గా నేను కలవలేదు. ప్రశాంత్ ఎవరో కూడా నాకు తెలియదు. కాకపోతే సందీప్కి బాగా తెలుసు. సో హౌస్లో ఉన్నప్పుడు సందీప్ ప్రశాంత్ బాగా మాట్లాడుకునేవారు. ఒక చిన్న విషయంలో కూడా వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండ్ వచ్చింది. దాని తర్వాత కూడా ప్రశాంత్ సందీప్తో బాగా కలిసి ఉండేవాడు, అలాగా నాకు తెలిసింది. బట్ యాజ్ ఏ ఆడియన్గా నేను చూసి ఇప్పుడు నేను కూడా ఒక చిన్న ఊరు నుంచి, ఒక చిన్న స్థాయి నుంచి ఒక మంచి డాన్సర్ అవ్వాలని ఇండస్ట్రీకి ఏ సపోర్ట్ లేకుండా ఒక ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను. స్టిల్ నాకు తెలుసు ఇండస్ట్రీకి రావడం అంత ఈజీ కాదు అని. అలా నేను ఒక ప్రశాంత్ ఒక ఆడియన్గా చూసి నేను తన గురించి అన్నీ తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ప్రతిదీ కూడా నేను తెలుసుకుంటున్నాను ప్రశాంత్ ఎలాంటి వాడు ఏంటి అనేది. బట్ నిజంగా అండి వాళ్ళ మదర్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరో చేసిన తప్పుకి, అంటే ప్రశాంత్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంత్ని ఫస్ట్ రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. టైటిల్ తీసుకొని వచ్చే వ్యక్తికి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు సందీప్ కూడా, నా భర్త కూడా 60 రోజులు లోపలుండి బయటికి వచ్చినప్పుడు నా మాటే విన్నాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు, ఎలా చేద్దాం, బయట ప్లానింగ్ మొత్తం నేను చేసిన తప్ప సందీప్కి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలీదు. సో మేము ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కాబట్టి, మాకు బయట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు కాబట్టి మేము ఒక ప్లేస్లో పెట్టుకున్నాం. అందరినీ అక్కడిగా మీడియా వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి ఒక హెల్దీగా మేము చేసుకున్నాం. వాళ్ళకంత నాలెడ్జ్ లేదు. వీళ్ళందరూ ప్రశాంత్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, కొంతమంది మాస్ పీపుల్ ఉన్నారు, కొంతమంది అయితే ఇంకా రెచ్చిపోయి తనకి టైటిల్ రావడం ఏంటో కానీ వీళ్ళకి వచ్చినంత పిచ్చిలో వీళ్ళు ఉన్నారు. సో ఇదంతా ప్రశాంత్కి బ్యాడ్. నిజంగా ప్రశాంత్ కనుక ఆ టైంలో ఒక్కసారి బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పిన మాట కానీ వినుండి, వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఏదైతే చెప్పారో బ్యాక్ గేట్లో నుంచి వెళ్ళిపో ప్రశాంత్ అన్నప్పుడు వాళ్ళ మాట వినుంటే కనుక ఈరోజు ప్రశాంత్కి పరిస్థితి వచ్చేది కాదు. కేవలం తన చుట్టూ ఉన్న మనుషులే తనకి ఈరోజు శత్రువులు అయ్యారు. ఈరోజు ప్రశాంత్ అంత కష్టపడి టైటిల్ కొట్టి హౌస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి ఏకైక కారణం తన చుట్టూ ఉన్న మనుషులు రాంగ్గా గైడెన్స్ ఇచ్చారండి. అంతకు మించి ప్రశాంత్కి ఏమీ తెలీదు. అయితే జ్యోతి గారు ఇప్పుడు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారండి. అంటే ఇతను జైలుకి వెళ్ళాడని చెప్పి విపరీతమైన ట్రోల్స్ అనమాట. ఈ ట్రోల్స్ వాళ్ళపై మీరు ఏమంటారు? ఇంకా ఈ ట్రోలర్స్ అంటే అండి, ఈ ట్రోలర్స్కి అదే ఫుడ్. వాళ్ళని మనము అనడానికి లేదు. లెట్ దెమ్, వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అదే. వాళ్ళు ట్రోల్స్ ఒకటి మంచి అయినా ట్రోల్స్ చేస్తారు, చెడైనా ట్రోల్స్ చేస్తారు. సో మొన్నటిదాకా ప్రశాంత్ మంచోడు రైతు కొడుకు సింపతి అని చేశాడు. ఒక మనిషి గురించి ఎప్పుడైతే ఒక చిన్నది తెలుసుకోకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఆ మనిషిని చెడు చేయడం అనేది కామన్ అండి. సో ఈ ట్రోలర్స్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. కానీ కొంతమందిని చాలా ఈ ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. పాపం అమర్ని అయితే చాలా పైశాచిక ఆనందం ఏంటో తెలియదు కానీ చాలా ట్రోల్ చేశారు అమర్ని. సో ఇలా సెలబ్రిటీస్ని ట్రోల్ చేసి వాళ్ళు అందులో ఏం హ్యాపీనెస్ పొందుతారో నాకు తెలియదండి. అది వాళ్ళ జాబ్, ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడలేను. ఇదండి జ్యోతి గారు, ఆటా సందీప్ వైఫ్ జ్యోతి గారు ఇక్కడ సాయిబాబా గుడికి వచ్చి దేవుడు మొక్కుకొని పల్లవి ప్రశాంత్ ఆనందంగా బయటకు వచ్చేయాలి, జైలు నుంచి బయట రావాలి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆ టైటిల్ పొందినందుకు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఏమి ఉండకూడదని దేవుడిని మొక్కుకున్నా అని జ్యోతి గారు చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.